Hi there, welcome back to my ఛానల్. ఈ వీడియోలో మనం తరచూ యూజ్ చేసే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అవేంటంటే అలవాటు. ఇది నాకు అలవాటే. నేను అలవాటు పడుతున్నా. గతంలో నాకు ఈ అలవాటుండేది. ఇటువంటి వాక్యాల్ని ఎలా చెప్పాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈ వాక్యాలన్నిటిని చెప్పాలంటే మనకు ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ ఏంటంటే యూజ్డ్ టు. ఇది యూజ్డ్ టు మనం యూజ్డ్ టుగా చెప్పాల్సిన అవసరం లేదు. యూజ్డ్ టు అంటే సరిపోతుంది. మనం క్లియర్‌గా యూజ్డ్ టు అనాల్సిన అవసరం లేదు. యూజ్డ్ టు. ఇప్పుడు యూజ్డ్ టుని ఎలా యూజ్ చేస్తాం? గతంలో నేను ఈ పని అలవాటుగా చేసేవాడిని. లేకపోతే గతంలో నేను పలానా చోటికి వెళ్ళేవాడిని. పలానా పని చేసేవాడిని. ఇటువంటి అంటే పలానా అలవాటు ఉండేది. ఇటువంటి వాక్యాలు చెప్పడానికి మనం యూజ్డ్ టుని ఎలా యూజ్ చేయాలి? సో, దీనికి మనం ఐ యూజ్డ్ టు లేకపోతే షీ యూజ్డ్ టు, హి యూజ్డ్ టు ఇలా యూజ్ చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్‌కి ఐ యూజ్డ్ టు లవ్ కాఫీ వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ లేకపోతే యాస్ ఎ చైల్డ్. చిన్నప్పుడు నాకు కాఫీ అంటే ఇష్టం ఉండేది. అంటే అప్పుడు అలా ఇష్టపడేవాడిని అని. ఇప్పుడు కాదు, అప్పుడు. ఐ యూజ్డ్ టు లవ్ కాఫీ, చాక్లెట్స్ ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ బై బస్. సో, బస్‌లో వెళ్ళేవాడిని. ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ బై బస్. అంటే అలవాటుగా చేసే పనులు లేకపోతే క్రమంగా కొనసాగుతూ అంటే గతంలో కొనసాగిన కొన్ని పనుల గురించి చెప్పడానికి మనం అంటే అలవాటుగా చెప్తే మనం యూజ్డ్ టుని ఉపయోగించాలి. యూ యూజ్డ్ టు బి వెరీ హంబుల్ బట్ నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యూ లుక్ డిఫరెంట్. యూ బిహేవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో, ఇంతకు ముందు నువ్వు హంబుల్‌గా అనిపించేవాడివి. నౌ యూ ఆర్ రూడ్. ఇప్పుడు అలా లేవు. రూడ్‌గా ప్రవర్తిస్తున్నావు. యూ యూజ్డ్ టు బి హంబుల్. అది ఒకప్పటి మాట. యూ యూజ్డ్ టు బి లైక్ దట్. యూ యూజ్డ్ టు బిహేవ్ లైక్ దట్. బట్ ఇప్పుడు అలా లేదు. సో, ఇలా మనం చెప్పొచ్చు. అంటే అప్పుడు నువ్వు అలా ఉండేవాడివి. నీ మనస్తత్వం అలా ఉండేది. నీ బిహేవియర్ అలా ఉండేది అని చెప్పడానికి యూ యూజ్డ్ టు బి వెరీ ఇక్కడ బి ఇక్కడ చూడండి ఐ యూజ్డ్ టు తర్వాత గాని, యూ యూజ్డ్ టు తర్వాత గాని వర్బ్ యొక్క బేస్ ఫార్మ్ అంటే గో, కమ్ ఇలాగా. లవ్ అంటే ఇవి అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే బేస్ ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఐ యూజ్డ్ టు బి వెరీ హంబుల్. ఇక్కడ బి అనేది వర్బ్ అవుతుంది. సో, యూ యూజ్డ్ టు బి వెరీ హంబుల్ లేకపోతే హి యూజ్డ్ టు బి వెరీ హంబుల్. సో, వి యూజ్డ్ టు లివ్ ఇన్ ముంబై వెన్ ఐ వాస్ ఎ చైల్డ్. నేను చిన్నప్పుడు మేము ముంబైలో నివసించేవాళ్ళం. వి యూజ్డ్ టు లివ్ ఇన్ ముంబై. సో, దిస్ హోమ్ యూజ్డ్ టు బి ఏ బ్యాంక్ బిఫోర్. అంటే ఇంతకుముందు ఈ ఇల్లు బ్యాంక్‌గా ఉంది. యూజ్డ్ టు బి అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఇల్లు. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. దీన్ని నెగెటివ్‌గా చెప్పాలనుకోండి, ఇలా చేసేవాడిని కాదు అని చెప్పాలంటే ఐ డిడ్ంట్ యూజ్డ్ టు లైక్ ఫ్రూట్స్ యాస్ ఎ చైల్డ్. చిన్నప్పుడు నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండేది. అంటే ఇప్పుడు ఇష్టమని. నౌ ఐ లవ్ ఈటింగ్ ఫ్రూట్స్. కానీ ఐ డిడ్ంట్ యూజ్డ్ టు లైక్ ఫ్రూట్స్. ఐ డిడ్ంట్ యూజ్డ్ టు. సో, డిడ్ంట్ యూజ్డ్ టు అనాలి. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ నెగెటివ్‌గా చెప్పేటప్పుడు నెగెటివ్ సెంటెన్సెస్‌లో ఐ డిడ్ంట్ యూజ్ టు అంటాం. అంటే ఐ డిడ్ంట్ యూజ్ టు యూజ్ అంటాం. అంటే నెగెటివ్ సెంటెన్స్ అంటే ఇది పాస్ట్ టెన్స్. అంటే ఐ డిడ్ంట్ అంటే ఇక్కడ డిడ్ంట్ అంటున్నాం కాబట్టి యూజ్ అంటాం. అలా కాకుండా ఐ డిడ్ యూజ్డ్ టు అని కూడా యూజ్ చేస్తుంటారు చాలామంది. అది మాట్లాడేటప్పుడు అలా యూజ్ చేసినా తప్పు లేదు. ఎందుకంటే ఇదొక ఫ్రేజ్ కాబట్టి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్‌తో సంబంధం లేకుండా యూజ్ చేయొచ్చు. కానీ రాసేటప్పుడు ఎగ్జామ్స్‌లో కానీ మనం అకాడమిక్‌గా తీసుకుంటే అలా యూజ్ చేయకూడదు. గ్రామర్ రూల్ ఏంటంటే ఐ డిడ్ంట్ యూజ్ టు అనాలి. సో, డిడ్ంట్ అంటున్నాం కాబట్టి యూజ్ టు అనాలనమాట. అదనమాట. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో,
క్వెషన్‌గా అడగాలనుకోండి. ఎలా అడగొచ్చు? డిడ్ యూ యూజ్డ్ టు కమ్ హియర్ యాస్ ఎ చైల్డ్? చిన్నప్పుడు నువ్వు ఇక్కడికొచ్చేవాడివా? డిడ్ యూ యూజ్డ్ టు అంటే అలవాటుగా డిడ్ యూ యూజ్డ్ టు కమ్ హియర్? డిడ్ యూ యూజ్డ్ టు కమ్ హియర్? ఐ డిడ్ంట్ యూజ్డ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. సో, మనం నెగెటివ్‌గా చెప్పాలంటే యూజ్డ్ నాట్ టు అని గూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ యూజ్డ్ నాట్ టు గో దేర్. ఐ యూజ్డ్ నాట్ టు గో దేర్. షీ యూజ్డ్ నాట్ టు గో దేర్. సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మనం ఎప్పుడు గాని ఇది పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే యూజ్ చేసే ఒక ఫ్రేజ్ అన్నమాట. యూజ్డ్ టు అనేది. సో, యూజ్డ్ టు, యూజెస్ టు ఇలా ఉపయోగించం. ఎందుకంటే ఇది గతంలో జరిగిన విషయాల గురించి అంటే అలవాట్ల గురించి చెప్తాం కాబట్టి. సో, ఇప్పుడు నాకు అలవాటే అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? సో, ఎలా చెప్పాలంటే ఐ యామ్ యూజ్డ్ టు ఇట్. లేకపోతే ఐ యామ్ యూజ్డ్ టు దిస్ కోల్డ్ వెదర్. ఈ కోల్డ్ వెదర్‌కి ఈ కోల్డ్ వెదర్ నాకు అలవాటే. ఐ యామ్ యూజ్డ్ టు ఇట్. ఐ యామ్ యూజ్డ్ టు దిస్ నాయిసీ అట్మాస్ఫియర్. ఈ శబ్దాలతో కూడిన వాతావరణం నాకు అలవాటే. అంటే నేను చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఐ యామ్ యూజ్డ్ టు ఇట్. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. సో, ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అంటే నాకు అలవాటే అని. ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అనాలి. ఇక్కడ యామ్‌ని యూజ్ చేయాలన్నమాట. యామ్, ఈజ్, ఆర్, వర్ వీటిని యూజ్ చేయాలి. ఎక్కడైతే ఫస్ట్ మనం గతంలో జరిగిన అలవాట్ల గురించి మాట్లాడామో అక్కడ యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం యూజ్ చేయాలి. అలవాటే అని చెప్పేటప్పుడు ఐ యామ్ యూజ్డ్ టు ఇట్. ఆమెకు అలవాటే అని చెప్పండి. షీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. షీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. షీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. ఇక్కడ ఏంటంటే యూజ్డ్ అంటున్నాం. ఇది కామన్ అన్నమాట. ఇక్కడ ఈజ్ యూజ్ చేసినా, వాస్ యూజ్ చేసినా, యామ్ యూజ్ చేసినా యూజ్డ్ అనేది యూజ్డ్ టు అనేది ఒక ఫ్రేజ్ కాబట్టి ఇది కామన్. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ యూజ్డ్ టు మై నైబర్‌హుడ్. ఐ యామ్ యూజ్డ్ టు మై న్యూ నైబర్‌హుడ్. ఇరుగు పొరుగుకి నేను అలవాటు. అది నాకు అలవాటే. అంటే ఐ యామ్ యూజ్డ్ టు అంటే నాకు అలవాటే. ఇంతకుముందు కష్టం ఉండేది. నాకిప్పుడు అది అలవాటే. సో, ఐ యామ్ యూజ్డ్ టు దిస్ కోల్డ్ వెదర్. షీ ఈజ్ యూజ్డ్ టు ద సిటీ అండ్ ఇట్స్ ట్రాఫిక్. హ్యూజ్ ట్రాఫిక్. ఆమె సిటీకి ఆమెకు సిటీ కానీ, ఆ శబ్దం కానీ, ఆ ట్రాఫిక్ కానీ అలవాటే. అలవాటే అని చెప్పాలంటే షీ ఈజ్ యూజ్డ్ టు, హి ఈజ్ యూజ్డ్ టు. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే హి వాస్ యూజ్డ్ టు థాట్ అని చెప్పొచ్చు. అంటే అలవాటే అని చెప్పాలంటే ఇలా చెప్పొచ్చన్నమాట. సో, లేదు ఆమెకి వాతావరణం కొత్త అని చెప్పాలంటే షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇట్. షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇట్. అలవాటు లేదు. ఐ యామ్ నాట్ యూజ్డ్ టు దిస్ జాబ్. ఈ జాబ్‌కి ఈ జాబ్ నాకు అలవాటు లేదు. అంటే కొత్త జాబ్ అని. సో, ఐ యామ్ నాట్ యూజ్డ్ టు దిస్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ నాకు అలవాటు లేదు. ఐ యామ్ నాట్ యూజ్డ్ టు దీస్ సౌండ్స్. లేకపోతే నాయిసీ అట్మాస్ఫియర్. ఈ శబ్దాలతో కూడిన అట్మాస్ఫియర్ నాకు అలవాటు లేదు. అంటే నాకు కొత్త అని. అలవాటే కొత్త కాదు అని చెప్పాలంటే ఐ యామ్ యూజ్డ్ టు ఇట్. ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అని చెప్పొచ్చన్నమాట. సో, అలా కాకుండా అలవాటు పడ్డాను, అలవాటు పడుతున్నాను అని ఒక ప్రాసెస్ చెప్పేటప్పుడు. ఇప్పుడు మనం ఇంతవరకు నాకు అలవాటు అని చెప్పాం. అలా కాదు అలవాటు పడ్డాను అనే ఒక యాక్షన్‌ని తెలపాలంటే, అలవాటు పడుతున్నాను అని తెలపాలంటే గెట్ యూజ్డ్ టు అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించాలి. సో, ఎగ్జాంపుల్‌కి ఐ యామ్ గెట్టింగ్ యూజ్డ్ టు దిస్ జాబ్. ఈ జాబ్‌కి నేను ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా. ఐ యామ్ గెట్టింగ్ యూజ్డ్ టు మై న్యూ ఫ్రెండ్స్ లేకపోతే న్యూ క్లాస్‌మేట్స్. నా క్లాస్‌మేట్స్‌కి నేను అలవాటు పడుతున్నా. ఇప్పుడిప్పుడు అంటే నేను అలవాటు చేసుకుంటున్నా. వాళ్ళు కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే నేను అలవాటు పడుతున్నా. సో, you'll soon become used to this. Don't worry. Took me years to get used to this.
అట్మాస్ఫియర్ లేకపోతే నాయిసీ అట్మాస్ఫియర్. ఇట్ టుక్ మీ ఇయర్స్. నాకు సంవత్సరాలు పట్టింది. దేనికంటే టు గెట్ యూజ్డ్ టు దిస్. టు గెట్ యూజ్డ్ టు దిస్. సో ఐ గాట్ యూజ్డ్ టు అంటే అలవాటు పడ్డాను. సో ఐ గాట్ యూజ్డ్ టు దిస్ వెదర్ ఆర్ దిస్ ట్రాఫిక్, దిస్ సిటీ కల్చర్. సో అంటే అలవాటు చేసుకున్నా అని. ఐ గాట్ అంటే ఐఎమ్ గెట్టింగ్ అంటే అలవాటు చేసుకుంటూ ఉన్నా. ఆమె అలవాటు చేసుకుంటూ ఉంది అంటే షీ ఈస్ గెట్టింగ్ యూజ్డ్ టు ఇట్. దే ఆర్ గెట్టింగ్ యూజ్డ్ టు ఇట్. ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు. నాకు ఈ గేమ్ కొత్త. నేను ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు దిస్ గేమ్. దిస్ క్రికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు ఇట్. సో ఇలా మనం చెప్పొచ్చు. యూ విల్ సూన్ బికమ్ యూజ్డ్ టు ఇట్. మనం గెట్ యూజ్డ్ టు అనేటప్పుడు గెట్‌కి బదులుగా బికమ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. డోంట్ వరీ యూ విల్ సూన్ బికమ్ యూజ్డ్ టు ఇట్. అంటే గెట్ యూజ్డ్ టు ఇట్. కొత్త ఈ జాబ్ కొత్త కావచ్చు కానీ డోంట్ వరీ త్వరలో నువ్వు అలవాటు పడతావు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. ష్యూర్, ఐఎమ్ ష్యూర్ ఐ విల్ గెట్ యూజ్డ్ టు దిస్ జాబ్ లేకపోతే దిస్ నైబర్‌హుడ్. నేను త్వరలో అలవాటు పడతాను. ఐఎమ్ ష్యూర్ ఇలా చెప్పొచ్చు. సో మీరు కూడా నాకు అలవాటు పడ్డాను. గతంలో ఇలా అలవాటుగా చేసేవాడిని. ఇటువంటి వాక్యాలను ఒక ఎగ్జాంపుల్‌తో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.